మొదటి కొరింథీ 3వ అధ్యాయంకి వెళ్దాం. 10వ వచనం చూసినట్లయితే ఇక్కడ పౌలు అంటాడు, నేను నేర్పరైన శిల్పకారుని వలె నేను పునాది వేసితిని. సో కృపాకాలంలో సిద్ధాంతాలు ఎవరి ద్వారా ఇవ్వబడ్డాయి? పౌలు ద్వారా ఇవ్వబడ్డాయి. సో బాడీ ఆఫ్ క్రైస్ట్కి పునాది ఎవరు వేశారు? ఇట్ ఇస్ పాల్, నాట్ 12 అపోస్టిల్స్. 12 మంది అపోస్తులకు వేయబడిన పునాది వేరు. ఇక్కడ కృపాకాలంలో బాడీ ఆఫ్ క్రైస్ట్కి వేయబడినటువంటి పునాది వేరు. ఈ పునాది ఎవరు వేశారు? పౌలు వేశాడు. అందుకే ఈ పౌలు వేసినటువంటి ఆ పునాది మీద, ఈ డాక్ట్రిన్ మీద ప్రతివాడు దాని మీద ఎలాగ కట్టుచున్నాడో జాగ్రత్తగా చూసుకోవాలి. రక్షించబడి పిచ్చపాటి బోధలు విని పిచ్చపాటి డాక్టర్స్ని ఫాలో అయితే సరిపోదు. పౌలు వేసిన పునాది మీద నువ్వు ఎలా కట్టుకుంటున్నావో చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఈరోజు క్రైస్తవం చాలా ఉదారమైనటువంటి మనసు అనమాట. అన్ని వాక్యమే కదా బ్రదర్, అంతా సందేశమే కదా, ఎవరు చెప్పినా సందేశమే కదా, ఎవరు చెప్పిన వాక్యమే కదా అని యూట్యూబ్లో, రేడియోలో, అక్కడ ఇక్కడ ఏదంటే అది వాక్యం వింటున్నారు. ఆ వాక్యము వాళ్ళ బోధించే సిద్ధాంతము అది పౌలు పునాది మీద కట్టబడిన సిద్ధాంతమా కాదా ఎవరు పరిశీలన చేయట్లేదు. వాళ్ళు ప్రీచ్ చేస్తుంది గ్రేస్ గాస్పెలా లేదా వర్క్ గాస్పెలా? ధర్మశాస్త్రం బోధిస్తున్నారా? కృపను బోధిస్తున్నారా? పౌలు సిద్ధాంతాలు బోధిస్తున్నారా? రాజ్య సిద్ధాంతాలు బోధిస్తున్నారా? ఏది ఆ డిఫరెన్స్ కానీ ఏ అవగాహన లేక ఎటువంటి అట్లా క్రైస్తవ జీవితాన్ని కట్టుకుంటున్నారు. పౌలు ఏమంటాడు? జాగ్రత్తగా చూసుకో, దాని మీద ఎలా కట్టుచున్నావో చాలా జాగ్రత్తగా చూసుకో. ఎందుకంటే ఆ పునాది మీద నువ్వు విలువైన వాటితో కట్టుకుంటే దానికి జీతం ఉంటుంది. ఒకవేళ ఆ పునాది మీద విలువలేని వాటి చేత కట్టుకున్నావు అంటే, చూడండి 13వ వచనం, వాని పని కనపడును. ఎలా కట్టుకుంటున్నావో ఆ పని ఓ రోజు కనపడుతుంది. ఆ దినము దాన్ని తేటపరచును. ఒక దినం గురించి ఇది పౌలు మాట్లాడుతున్నాడు. ఏ దినం గురించి? ఇక్కడ దినం అంటే రెండవ రాకడ కాదు. మనం ఒకరోజు దేవుని యొక్క న్యాయపీఠం దగ్గర నిలబడే దినం ఒకటి వస్తుంది. ఆ దినమున అప్పుడు బయటపడుతుంది నీవు పౌలు పునాది మీద కట్టుకున్నావా లేదా వేరే సిద్ధాంతాల మీద కట్టుకున్నావా. ఆ దినము దేవుడు దాన్ని తేటపరుస్తాడు. అది అగ్ని చేత బయలుపరచబడుతుంది. దేవుడు ఆ రోజున అగ్ని చేత దేవుడు టెస్ట్ చేస్తాడు. మరి వాని పని ఎట్టిదో దానిని అగ్నియే పరీక్షించును. సో ఇక్కడ కృపాకాలంలో మనము ఎలా కట్టుకుంటున్నాం అనేది క్రీస్తు న్యాయపీఠము దగ్గర అగ్ని పరీక్షిస్తుంది. సో ఇక్కడ అగ్ని మనం దహించదు, కానీ మనం ఏ విధంగా కట్టుకుంటున్నామో దాన్ని పరీక్షిస్తుంది. ఒకవేళ అది కొయ్య, గడ్డి ఇలా వ్యర్థమైన వాటితో కట్టుకున్నాము అంటే అది కాల్చివేయబడుతుంది. పునాది మీద ఒకటి కట్టిన పని నిలిచిన ఎడల వాడి జీతం. అందుకే నీ 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 భక్తి, నీ యొక్క ఆత్మీయ అభివృద్ధి అంతా పౌలు పత్రిక మీద కట్టుకుంటేనే జీతం, లేకపోతే జీతం లేదు. ఈ పునాది మీద పేతురు లేదా 12 మంది అపోస్తులు వేసిన పునాది కాదు, అది ఇజ్రాయెల్ ప్రజలకు వేసిన పునాది. వాళ్ళ పునాది నువ్వు కట్టుకుంటే జీతం ఎందుకు వస్తుందండి? కృపాకాలంలో పౌలు వేసిన పునాది మీద కట్టుకోవాలి. ఇది చెప్తుంటే చాలామంది నచ్చట్లేదు. ఏమంటే మీరు పౌలు హెచ్చిస్తున్నారు, మీరు పౌలు గొప్ప చేస్తున్నారు, మీరు పౌలుని యేసు కంటే గొప్పగా చేస్తున్నారండి. మేము పౌలు వర్షిప్ చేయట్లే, మేము పౌల్ని గొప్ప చేయట్లే. అసలు పౌలు ఎవరండి? పౌలు నాటాడు, అప్పుడు నీళ్లు పోసాడు, వృద్ధి కలుగు చేయ దేవుడే, కానీ మాలో ఏమీ లేదని పౌలే అంటున్నాడు కదా. మేము పౌలు అన్నామంటే మేము పౌలు గొప్ప చేయట్లేదు. పౌలు ద్వారా దేవుడు ఇచ్చినటువంటి ఆ మర్మ ప్రత్యక్షతలు బట్టి మనం ప్రభుని కనపరుస్తాం. మాకు రక్షకుడు ప్రభువే, ఆయనే మాకు ముఖ్యము. పౌలు ద్వారా దేవుడు ఇచ్చినటువంటి యేసుమే కనపరుస్తున్నాం. దేవుడు ధర్మశాస్త్రము ద్వారా, దేవుడు మోషే ద్వారా ధర్మశాస్త్రం ఇచ్చేంత మాత్రాన మోషే దేవుడు అయిపోలేదు. దేవుడు కృపాకాలములో దేవుడు కృపను ఈ సిద్ధాంతాన్ని పౌలు ద్వారా ఇచ్చాడు కాబట్టి పౌలు దేవుడు అయిపోయాడు. సో జస్ట్ మనము పౌలు గురించి అంటున్నామంటే వీఆర్ నాట్ ఎగ్జాల్టింగ్ పాల్, వీఆర్ ఎగ్జాల్టింగ్ జీసస్ త్రూ పాల్. ఓకే, సో ఆ పౌలు వేసినటువంటి పునాది మీద కట్టుకోగలగాలి. అర్థమైందా? సో ఆ పౌలు వేసినటువంటి పునాది ఏంటి? రోమా నుండి ఫిలోమోన వరకు. దీన్ని చర్చ్ డాక్ట్రిన్స్ అంటారు. ఈ పునాది మీద నువ్వు కట్టుకోగలగాలి. ఒకవేళ కట్టుకోలేదా, ఒకరోజు ఆ న్యాయపీఠ దగ్గర లేబడినాక సిగ్గుతో తలంచుకుంటాం. ఎందుకు? పౌలు తిమోతితో అంటాడు, 2వ తిమోతి 2వ అధ్యాయం 15వ వచనంలో, సత్యవాక్యం సరిగా వ్యాపించు, దేవుని ఎదుట సిగ్గుపడనక్కలేని పనివానిగా ఉండాలి. అంటే తిమోతి సత్యవాక్యం సరిగా డివైడ్ చేయి అంటే, సత్యవాక్యం సరిగా డివైడ్ చేయకోకుండా అన్నీ కలిపి బోధిస్తే ఏమవుతుంది? అఫ్కోర్స్ ఈ లోకంలో నీకు బోలెడు ఫాలోవర్స్ ఉండొచ్చు, ఈ లోకంలో నీకు బోలెడు సంఘాలు ఉండొచ్చు, ఈ లోకంలో చాలా గొప్ప సెలబ్రిటీ కానీ ఉండొచ్చు, టీవీలోనూ న్యూస్ పేపర్లు అన్ని చోట్ల ఉండొచ్చు, ప్రజలందరి చేత గుర్తింపు పొందొచ్చు, ప్రశంసించబడుతుండొచ్చు.
మరి గౌరవించబడుతూ ఉండొచ్చు, కానీ ఇఫ్ యు ఆర్ నాట్ రైట్లీ డివైడింగ్ ఏమవుతుంది? క్రీస్తు న్యాయపీఠం దగ్గర సిగ్గుతో తలదించుకోవాలి. సిగ్గుపడనక్కర్లేని పనివానిగా ఉండాలంటే మాత్రం నువ్వేం చేయాలి? సత్యవాక్యం సరిగా డివైడ్ చేయాలి అని పౌలు తిమోతితో అది అంటున్నాడు. సో కాబట్టి ఎవరైతే ఆ పౌలు పత్రిక మీద కట్టుకోరో వారి పనంతా కూడా కష్టపడి అన్నేళ్ళుగా వాళ్ళు ఏమైతే కట్టుకున్నారో అది అగ్ని చేత కాల్చివేయబడుతుంది. సో ఇక్కడ మన విషయంలో దేవుని అగ్ని ఏం చేస్తుంది? మనము కట్టిన దాన్ని పరీక్షిస్తుంది. వ్యర్థమైతే అది మన పనితనము కాల్చివేయబడుతుంది, మనము కాదు. మనము కాల్చివేయబడం. అందుకే పొరంటాడు కదా, ఒకరి పని కాల్చివేయబడినలా వానికి నష్టం కలుగుతుంది. ఏంటి నష్టం? నువ్వు నష్టపోవు, నీకు నష్టం కలుగుతుంది. అతను తన మట్టుకు రక్షించబడును, కానీ అగ్నిలో నుండి తప్పించుకున్నట్టుగా రక్షించబడును. నీ పనంతా కాల్చివేయబడుతుంది, నిన్ను కాదు, నీ పని కాల్చివేయబడుతుంది.